నిఖార్సైన వర్గ విభజన చోటు చేసుకుంటోంది. కులము వర్గము కలగాపులగమైన సమాజం మంది. పెత్తందారి తోడేళ్లు కులాల మేకతోళ్లు కప్పుకొని మందల్లో దూరిన ప్రమాదకర వ్యవస్థ మంది. ఇప్పుడు ఒక రేడియం స్టిక్కర్ అడ్డుగీత రెండు వర్గాల మధ్య విభజన రేఖల చీకట్లో కూడా మెరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సామాజిక శక్తుల పునరేకీకరణ రాజకీయ శిబిరాల్లో వేగంగా జరుగుతోంది. సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో వైఎస్ఆర్సీపీ పథకాల నీడలో పీడిత వర్గాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కదం తొక్కుతున్నారు. అగ్రకుల పేదల సౌహార్దం ఈ యాత్రలకు వన్నెతేస్తున్నది. గడిచిన 7 రోజుల్లో 19 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు, 19 బహిరంగ సభలు జరిగాయి. ఈ సభల్లో 5 లక్షల మందికి పైగా జనం పాల్గొన్నట్టు అంచనా. ఇంకా బస్సు యాత్ర పొడుగునా మద్దతు ప్రకటించిన వారు, బస్సులో ఉన్న నాయకుల సందేశాన్ని గ్రామ గ్రామాన విన్నవారిని కలుపుకుంటే ఈ సంఖ్య బహుశా రెట్టింపు ఉంటుంది. ఇంకో 50 రోజుల పాటు ఈ యాత్రలు కొనసాగనున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణను గమనంలోకి తీసుకుంటే దాదాపు 1 కోటి మంది సాధికార యాత్రలో ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. పేద వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ నేతలు బలహీన వర్గాల ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఆలంబనతో సాధికారత పథంలోకి దూసుకుపోవాల్సిన ఆవశ్యకతను వారికి బోధిస్తున్నారు. పాల్గొంటున్న జనం కూడా నాటి ప్రభుత్వ విధానాలు, నేటి ప్రభుత్వ విధానాల మధ్య గల తేడాలను బేరీజు వేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ పదే పదే బహిరంగ సభల్లో ప్రస్తావించిన ఒక పోలిక ఇప్పుడు జనం చర్చల్లో నిత్యం నానుతున్నది. పేదల సంక్షేమం కోసం తాము డీబీటీ విధానాన్ని అనుసరిస్తూ ఉంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దోచుకో పంచుకో తిరుకో అమలు చేశారని ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు జనం సాక్షిగా రుజువులు కనిపిస్తున్నాయి. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, 0 వడ్డీ పంట రుణాలు, పెన్షన్ కానుక వగైరా 29 స్కీముల పేరుతో అక్టోబర్ చివరి నాటికి 2,40,000 కోట్ల రూపాయలను జనం ఖాతాల్లో జగన్ ప్రభుత్వం వేసింది. జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక తదితర 9 నాన్ డీబీటీ స్కీముల కింద మరో 1,67,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు కాలం నాటి రాష్ట్ర బడ్జెట్తో జగన్ ప్రభుత్వం బడ్జెట్ దాదాపుగా సమానం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటన ప్రకారం బాబు సర్కార్ చేసిన అప్పుల కంటే జగన్ సర్కార్ చేసిన అప్పులు తక్కువ. మరి ఈ ప్రభుత్వం జనం ఖాతాల్లోకి పంపించిన డబ్బును బాబు హయాంలో దేనికి ఉపయోగించారు? జగన్ ప్రభుత్వ డీబీటీ, నాన్ డీబీటీ స్కీముల ద్వారా 1,30,00,000 కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రతి కుటుంబానికి 1 కంటే ఎక్కువ పథకాలు లభించాయి. ఈ కుటుంబాల వారికి సగటున 3 లక్షల రూపాయల లబ్ధి జరిగింది. మరి బాబు హయాంలో ఈ డబ్బులు పొందిన లబ్ధిదారులెవరు? చంద్రబాబు హయాంలో అమలైన సంక్షేమ పథకాలు అరాకొర మాత్రమే. సంక్షేమ పెన్షన్ల మీద 57 మాసాల్లో జగన్ ప్రభుత్వం 81,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 60 మాసాల్లో బాబు ప్రభుత్వం పెట్టిన ఖర్చు 20,000 కోట్లు మాత్రమే. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నీరుగార్చారు. ఇంతకు మినహా ఆయన అమలు చేసిన డీబీటీ స్కీములు ఏవీ లేవు. అప్పుడు పేద లబ్ధిదారులు ప్రయోజనం పొందిన స్కీములు తక్కువే అయినా పెత్తందారీ లబ్ధిదారులు మాత్రం కళ్ళు చెదిరే మొత్తాలను స్కామ్ల ద్వారా కొల్లగొట్టారు. ఇందులో 6 స్కాములపై ఇప్పటికే సిఐడి కేసులు నమోదు చేసింది. 371 కోట్ల స్కిల్ స్కామ్లో లబ్ధిదారుగా చంద్రబాబు వైపే వేళ్లని చూపెడుతున్నాయి. 144 కోట్ల రూపాయల ఫైబర్ నెట్ స్కామ్లో కూడా ఆయనే తుది లబ్ధిదారుడుగా సిఐడి నిర్ధారణకొచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో అధమపక్షం 2,000 కోట్ల రూపాయల భూదోపిడీ జరిగింది. ఇందులో చంద్రబాబు కుటుంబంతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని, పవన్ కళ్యాణ్, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమలను లబ్ధిదారులుగా గుర్తించారు. 4,500 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణ, లింగమనేని కుటుంబాలు ముఖ్య లబ్ధిదారులు. మద్యం కుంభకోణం విలువ 5,200 కోట్ల రూపాయలు. చంద్రబాబుతో పాటు అయ్యన్న పాత్రుడు, యనమల వియ్యంకుడు, సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి లబ్ధిదారులు. ఇసుక కుంభకోణం విలువ 10,000 కోట్ల రూపాయలు. చంద్రబాబుతో పాటు పీతల సుజాత, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్లపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ 6 స్కాముల మీద సిఐడి తగిన ఆధారాలతో కేసులను నమోదు చేసింది. ఇవే కాకుండా బలమైన ఆరోపణలతో డజన్ల కొద్దీ స్కాములున్నాయి. ఒక్క విశాఖపట్నం నగరంలోనే 1,00,000 కోట్ల రూపాయల విలువైన 20,000 ఎకరాల భూమిని కొల్లగొట్టారు. హుద్హుద్ తుఫాను సమయంలో వాటికి సంబంధించిన భూ రికార్డులు గల్లంతైపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలోనే చంద్రబాబు విశాఖలో మకాం వేసి తుఫానుపై తాను యుద్ధం చేసినట్టు ప్రకటించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60,000 కోట్ల రూపాయల విలువైన గ్రానైట్, ఇనాం, ప్రైవేటు భూములను చెరపట్టినట్టు ఆధారాలు లభిస్తున్నాయి.
పవన విద్యుత్ ఒప్పందాల్లో 11,625 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అమరావతి బాండ్ల జారీ ముసుగులో చినబాబు పెదబాబులు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు బినామీ కంపెనీల ద్వారా పెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. నీరు చెట్టు పథకంలో 24,000 కోట్ల రూపాయలను కైంకర్యం చేశారు. ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కాంట్రాక్టుల్లో 4,000 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. తాత్కాలిక సచివాలయ భవనం కాంట్రాక్టులో 800 కోట్ల రూపాయలు కమిషన్ బాబుకు చేరినట్టు గుర్తించిన ఐటీ శాఖ ఆయనకు నోటీసుల మీద నోటీసులు జారీ చేసింది. అమరావతి హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడిలో 380 కోట్ల రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్కో కాంట్రాక్టులో 675 కోట్ల రూపాయల మూల విరాట్టుకు ముడుపు కట్టినట్టు సమాచారం. జెన్కో థర్మల్ ప్రాజెక్టుకు టెండర్లలో 670 కోట్లు, మెడికల్ కిట్ల కొనుగోళ్లలో 1,800 కోట్ల రూపాయల అవినీతి ఖాతాలో పడినట్టు రుజువులున్నాయి. ఇవి కొన్ని మాత్రమే. ఇక రాజధాని పేరు మీద తెరలేపిన అవినీతి ఓ అంతులేని అగాధం. దిగితే తప్ప దాని లోతు తెలియదు. బాబు జమానాలో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల మేర స్వాహాకార్యం జరిగినట్టు బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో వాటాలు పొందిన వారిలో పెత్తందారులు, ఉప పెత్తందారులు చాలా మందే ఉన్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు సాధికారత పేరుతో జైత్రయాత్రలు చేస్తుంటే మన పెత్తందారి, పిల్ల పెత్తందారి లబ్ధిదారులు చూస్తూ ఊరుకుంటారా? ఎంత మాత్రం ఊరుకోరు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు సందర్భాన్ని ఉపయోగించుకొని సాధికారత యాత్రలను మరుగుపరచడానికి శతవిధాలా ప్రయత్నించారు. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పార్టీ పేరుతో, ఇతర సంఘాల పేరుతోనూ ఈ పిలుపులు ఇచ్చినప్పటికీ ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికులు ఒకే ఒక్క సామాజిక వర్గం వారు. ఈ కార్యక్రమాల కోసం సోషల్ మీడియా వేదికగా జరిగిన సన్నాహాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారి వివరాలను పరిశీలించినప్పుడు వెల్లడైన వాస్తవం ఇది. బాబు మెడికల్ బెయిల్పై విడుదలై విజయవాడ చేరుకున్న సందర్భంగా పబ్లిక్ షోను ఆర్గనైజ్ చేసిన వారిని పరిశీలించినప్పుడు కూడా ఇదే సంగతి తేటతెల్లమైంది. 40 ఏళ్ల చరిత్ర, అందులో 20 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ చివరికి ఓ సామాజిక వర్గం పైన, పిడికెడు మంది ఇతరులపైన ఆధారపడాల్సి రావడం ఒక విషాదం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ బలాబలాలు పొందిక ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకున్నది. ఇప్పుడు మేకతోళ్లు కప్పుకున్న తోడేలను మంద గుర్తించగలుగుతున్నది. 5 ఏళ్ల పాలనలో 6 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని భోంచేసిన పెత్తందారీ శక్తులు ఒక పక్కన, 4.5 లక్షల కోట్లను పైసా వృధా కాకుండా ప్రజా సంక్షేమానికి తరలించిన ప్రజాశక్తులు పక్కన మోహరించాయి. అధికారానికి దూరమైనప్పటికీ ధనబలం కలిగిన పెత్తందారీ శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఇతర చిన్నా చితక రాజకీయ పార్టీలను అదుపులోకి తీసుకుని తనకు అనుకూలంగా తోలుబొమ్మలాటలాడించగల సామర్థ్యం పెత్తందారీ పార్టీకి ఉన్నది. మీడియా మీద ఉన్న గుత్తాధిపత్యంతో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా ఉత్పత్తి చేసుకోగల ప్రావీణ్యము దానికి ఉన్నది. వ్యవస్థలను నియంత్రించి చట్టానికి, ధర్మానికి తాను కోరుకున్న భాష్యం చెప్పగల నేర్పరితనం దాని సొంతం. రాబోయే యుద్ధంలో పేద వర్గాలు గెలుపొందాలంటే నిరంతర జాగరూకత ఒక్కటే మార్గం. రచ్చబండలపై రాజకీయ పార్టీల జమా ఖర్చులను దండోరా వేయడమే శరణ్యం.